హిట్ కొట్టినా కొట్టకపోయినా పర్వాలేదు కానీ ఆడియన్స్ కు బోర్ మాత్రం కొట్టించొద్దని ఫిక్స్ అయిపోతున్నారు దర్శకులు. అందుకే 2.5 గంటల ఐడియల్ రన్ టైం ను పక్కన పెట్టి 2 గంటల్లోనే చెప్పాల్సిన కథ చెప్పేస్తున్నారు. ఇదే ట్రెండ్ ఇప్పుడు. తాజాగా మరో క్రేజీ సినిమా రన్ టైం 2 గంటల్లోపే లాక్ అయింది. మరి ఏంటా సినిమా? తక్కువ నిడివి లాభమా నష్టమా? ఎంత తక్కువ నిడివుంటే అంత విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. కావాలంటే చూడండి, మార్చి 29న విడుదల కానున్న టిల్లు స్క్వేర్ నిడివి కేవలం 1:58 నిమిషాల నిడివితోనే వస్తుందని తెలుస్తోంది. అంటే 2 గంటల్లోపే అన్నమాట. 2 ఏళ్ల కిందట డీజే టిల్లు కూడా 2 గంటల 4 నిమిషాల నిడివితోనే వచ్చింది. కంటెంట్ బలంగా ఉందని 3 గంటల సినిమా చూపిస్తున్నారు మేకర్స్. ఇలాంటి సమయంలో 2 గంటల నిడివి అంటే రిస్కే, కానీ అదే సేఫ్ అని నమ్మే హీరోలు కూడా ఉన్నారు. గతేడాది మ్యాజిక్ చేసిన మ్యాడ్ సినిమా రన్ టైం కేవలం 2 గంటల 7 నిమిషాలు మాత్రమే. అలాగే ఎమోషనల్ గా ఏడిపించేసిన బలగం 2 గంట 11 నిమిషాలతోనే వచ్చింది. స్క్రీన్ ప్లే ఫాస్ట్ గా ఉండి తక్కువ రన్ టైం ఉంటే ఆడియన్స్ కు ఎక్కువగా నచ్చేస్తున్నాయి. అడవిశేష్ హిట్ 2, పవన్ కళ్యాణ్ బ్రో, రవితేజ ఈగల్, వైష్ణవ్ తేజ్ ఆదికేశవ, నాగార్జున నాసామి రంగా లాంటి సినిమాలన్నీ చాలా తక్కువ రన్ టైంతో వచ్చాయి. హిట్ ఫ్లాప్ పక్కన పెడితే ముందు బోర్ కొట్టించకపోతే చాలు అంటున్నారు మేకర్స్. ఇదే దారిలో ఇప్పుడు టిల్లు స్క్వేర్ వచ్చేస్తోంది.